హాయ్ అండి అందరికీ ఈ రోజు వీడియోలో రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ ని ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. జ్యూసీగా అచ్చం రెస్టారెంట్ లో లాగే ఉంటుంది. మరి ఎలాగో చూసేద్దాం. దీనికోసం కేజీ వరకు లాలీపాప్స్ తీసుకున్నానండి. 20 దాకా వచ్చాయి. లాలీపాప్స్ అన్నిటిని నీట్ గా క్లీన్ చేసేసుకొని ఒక బౌల్లోకి వేసుకొని ఇప్పుడు టేస్ట్ కి తగినంత సాల్ట్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ల షెజ్వాన్ సాస్, 3 టేబుల్ స్పూన్ల మైదా, 3 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసేసి అంతా కలిసేటట్టుగా కలుపుకొని 1 గంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టి మ్యారినేట్ చేసుకోవాలి. మీకు కానీ టైం ఉంటే ఓవర్ నైట్ కూడా పెట్టేసుకోవచ్చండి. ఎక్కువసేపు మ్యారినేట్ చేసుకుంటే చికెన్ అంత టెండర్ గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రై కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా లాలీపాప్స్ మొత్తాన్ని మీట్ మొత్తం ఆయిల్లోకి మునిగేలాగా వేసుకొని 2 నిమిషాలు అలానే ఉంచేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా చికెన్ని వేయించుకోవాలి. ఇలా చికెన్ చక్కగా లోపల వరకు ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని టిష్యూ ఉన్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూ పేపర్ పీల్ చేసుకుంది. అలా లాలీపాప్స్ మొత్తాన్ని ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మరో కడాయి పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత చిన్న ముక్కలుగా తరిగిన వెల్లుల్లి 2 టేబుల్ స్పూన్లు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి 1 వేసి కొద్దిగా ఫ్రై అయ్యాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసి మంచిగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని అంతా కలిసేటట్టుగా కలిపేసుకొని 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ షెజ్వాన్ సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1/2 టీ స్పూన్ షుగర్ వేసి టేస్ట్ చూసుకొని సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వాటర్ని కూడా వేసేసుకొని అంతా కలిసేటట్టుగా కలుపుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ లాలీపాప్స్ని వేసేసి మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసి చివరిగా కొద్దిగా మిరియాల పొడి, కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ వేసేసుకోవాలండి. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ లేకపోతే తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే రెస్టారెంట్ స్టైల్ చికెన్ లాలీపాప్స్ రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటాయండి. జ్యూసీగా, టెండర్గా, ఎగ్జాక్ట్గా రెస్టారెంట్ స్టైల్లో ఉంటాయి. మరి మీరు కూడా ట్రై చేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.